యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆదికాండము 14 అధ్యాయానికి మనము ఆదికాండము 14 అధ్యాయంలో అబ్రహాము రాజుల్ని ఓడించి లోతుని కాపాడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ 1వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు తెలియజేయబడినటువంటి విషయాలు మనం పరిశీలిస్తే, కదర్లామీయుడు రాజు సొదొమ రాజు యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధంలో సొదొమ రాజు ఓడిపోతాడు. ఆ సందర్భం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూడగలము. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కదర్లామీయుడు రాజుకు సహకారంగా వచ్చేటువంటి రాజులు ఎవరు, అలాగే సొదొమ రాజుకి సహకారంగా వచ్చిన రాజులు ఎవరో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. మొదటగా మనము కదర్లామీయుడు రాజుకు వచ్చేటువంటి రాజుల యొక్క సహకారం మనం పరిశీలిస్తే, 1 షీనార్ రాజు అనేటువంటి అమ్రాపేలు అతను సహకారంగా వచ్చాడు. 2 ఎల్లాసర్ రాజు అయినటువంటి ఆర్యోకు సహకారంగా వచ్చాడు. ఏలాం రాజు అయినటువంటి కదర్లామీయుడు, అలాగే గోయుల రాజు అయినటువంటి తిదాలు అనువారి దినాలు అనేది ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. అంటే ఈ రాజులు నలుగురు కలిసి సొదొమ రాజు మీద యుద్ధం చేస్తారు. ఎందుకు యుద్ధం చేస్తారనేది తర్వాత మనం చూద్దాం. సొదొమ రాజుకు సహకారంగా వచ్చిన రాజులు ఎవరు అంటే, ఆ సొదొమ రాజు ఎవరంటే బెర అనేటువంటి ఒక రాజు. గొమ్మల రాజు ఇతనికి సహకారం వచ్చాడు. అతని పేరు బిర్షా. ఆద్మా రాజు ఇతనికి సహకారంగా వచ్చాడు. అతని పేరు షినాబు. సెబోయిముల రాజు అనేటువంటి వ్యక్తి షేమెబేరు అనేటువంటి వ్యక్తి రాజు ఇతనికి సహకారంగా వచ్చాడు. షోయర్ రాజు బెలారాజు అతనికి సహకారంగా వచ్చాడు. అంటే ఈ 5 సొదొమ రాజులు సంబంధించిన వాళ్ళేమో 5, కదర్లామీయుడు రాజు సంబంధించిన వాళ్ళేమో 4 రాజులు. మొత్తం కలిపి వీళ్ళు యుద్ధం చేశారు. ఎక్కడ స్థలం ఏంటి, ఎక్కడ యుద్ధం చేశారంటే ఉప్పు సముద్రమైన సిద్ధి మూలలో వీళ్ళు యుద్ధం చేయడం జరిగింది. అసలు యుద్ధానికి కారణం ఏంటి, యుద్ధానికి ఏం కారణాన్ని బట్టి వీళ్ళు యుద్ధం జరిగిందంటే, 12 సంవత్సరాలు కదర్లామీయుడుకు లోబడి ఈ సొదొమ రాజు 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశాడు. కాబట్టి అందు కారణం చేత ఈ కదర్లామీయుడు రాజు ఈ సొదొమ రాజుతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. అయితే ఈ కదర్లామీయుడు రాజు యుద్ధములకు ముందు కొట్టించాడు. అంటే 14వ సంవత్సరమున కదర్లామీయుడు అతనితో కూడిన రాజును వచ్చి ఏం జరిగింది, అష్టరోతు కల్మయాములో రెఫాయిలను కొట్టిరు, హాములో జూజీలను కొట్టిరు, షావేలో కిర్యాతీము మైదానంలో ఏమీలను కొట్టిరు, హూరీలను అరణ్యం దగ్గర ఉన్న ఎల్పాలను వరకు తరిగిరు. షేయరు పర్వతం ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఇన్మిష్పాతు ఇచ్చి అమలేకుల దేశం అంతటిని అసాసో తామారులో కాపున్న అమోరీలను కూడా కొట్టారు. అంటే వీళ్ళు ఈ కదర్లామీయుడు రాజు యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ కొంతకాలం ఎప్పుడైతే వాళ్ళు లోబడి బతికేంతకాలం ఇబ్బంది లేదు. అయితే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కొట్టారో, ఈ రెఫాయిల్ని, జూబీలని, ఎమీల్ని,
అలాగే అమోరీల్ని ఈ కొట్టిన విధానం బట్టి వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఓకే, అప్పుడు సుధమరాజు కదలమయు రాజుతో యుద్ధం చేయుట, ఓడిపోవట. మనము ఈ విషయాన్ని ఇక చూడగలం. సుధమరాజును, గొమ్మల రాజును, ఆత్మరాజును, సెబోయం రాజును, సుయార్ రాజును, బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో కూడా యుద్ధం చేశారు. అప్పుడు యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది? ఈ సుధమరాజు ఓడిపోయాడు. ఇప్పుడు ఓడిపోయినప్పుడు అతని ఆస్తిని ఈ కదలమయ్య రాజు తీసుకెళ్ళిపోయాడు. అయితే 13వ వచనం కానించి 17వ వచనంలో చెప్పే విషయం ఏంటంటే, అబ్రహాం దగ్గరికి ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చాడు. అంటే 1వ వచనం కానించి 12వ వచనం వరకు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, సుధమరాజుకి కదలమయ్య రాజుకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుధమరాజు ఓడిపోతాడు. సుధమరాజు ఓడిపోయిన తర్వాత సుధమరాజు యొక్క ఆస్తిని, ఆస్తితో పాటు ఉన్నటువంటి మనుషుల్ని కొంతమంది చెరకి తీసుకెళ్ళాడు అన్నమాట. అప్పుడు 13వ వచనం కానించి 17వ వచనం వరకు ఏం జరిగిందంటే, ఆ సందర్భం మనం పరిశీలిస్తే, ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి హెబ్రీయుడైనటువంటి అబ్రాహాముకు ఆ సంగతి తెలిపాడు. ఈ విధంగా యుద్ధం జరిగింది. యుద్ధంలో ఇలాగా నీ లోతుని వాళ్ళు తీసుకెళ్ళటం జరిగిందని చెప్పేసి తెలియజేశాడు. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరును, ఆనేడు సహోదరునైన మాంబ్రియాను, అమోరీల ఎలోను వనంలో కాపురమన్నాడు. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు. కాబట్టి అబ్రహాము కొంతమందితో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకున్న వాళ్ళలో వీళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. వీళ్ళు అమోరీయులు. వీరు అబ్రహాంతో నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తులు. అబ్రహాం తన తమ్ముడు చెరపట్టబడి విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాని మటుకు ఆ రాజులను తరిమెను. ఏం జరిగింది ఇక్కడ? 318 మందిని వెంట పెట్టుకొని అబ్రహాం బయలుదేరి ఎందుకోసం బయలుదేరాడు? ఇప్పుడు వాస్తవానికి అబ్రహాం లోతు విడిపోయారు. నువ్వు ఉత్తర దిక్కు వెళ్తే నేను దక్షిణ దిక్కు వెళ్తాను, నువ్వు తూర్పు దిక్కు వెళ్తే నేను పడమర దిక్కు వెళ్తాను అని ఆ మాటల మీద వాళ్ళు ఒకరినొక విడిపోయి లోతు సుధమ వైపు వెళ్ళటం జరిగింది. అయితే యుద్ధం జరిగింది. లోతుతో పాటు ఆస్తిని అక్కడ తీసుకెళ్ళడం జరిగింది కదలమయ్య రాజు. అప్పుడు ఆ రాజుని ఓడించవలసిన ఆవశ్యకత ఎందుకు అంటే, లోతుని ప్రేమించాడు కాబట్టి. అంటే ప్రేమ రక్త సంబంధం ఎక్కడ పోద్ది? ఒకటి రక్త సంబంధం అనేది ఇక్కడ మనం పరిశీలిస్తూ ఉన్నాం. బంధం అనేది, రక్త సంబంధం అనేది ఎప్పుడు విడిపోయేదేం కాదు. కొన్ని గొడవలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా అది విడిపోయేది కానే కాదు. అందుకే లోతుని ప్రేమించాడు కాబట్టి వెళ్ళి రాజును ఓడించాడు. రాత్రి అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కు వరకు, ఎడమతట్టుకు, హాబా మటుకు తరిమి ఆస్తి యావత్ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చింది. 318 మందితో వెళ్ళాడు అబ్రహాం. వెళ్ళి మొత్తాన్ని, ఆస్తిని, లోతుని, పనికర్తల్ని, ఆడటువంటి ప్రజల్ని తీసి వెనక్కొని తీసుకొచ్చాడు. అంటే ఎలా జరిగింది? ఎవరు ఈ విధంగా 5 రాజులను ఓడించినటువంటి కదలమయ్యని రాజుని 318 మందితో వెళ్ళి అబ్రహాం ఓడించాడు. ఎలాగా? దేవుడు అబ్రహాం పక్షం నుండి జోక్యం చేసుకొని దేవుడు యుద్ధంలో గెలిపించాడు. అయితే గెలిపించిన తర్వాత ఏమైంది అని మనం పరిశీలిస్తే 17వ వచనంలో
సుధమరాజు అబ్రహాం యొద్దకు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు, అతడు కదలమీరును అతనితో కూడిన రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతన్ని ఎదుర్కొన్నట్టుకు రాజులోయ అను షావేలోయ మటుకు బయలుదేరి వచ్చింది. కాబట్టి ఓడిపోయినటువంటి రాజు అయిన సుధమరాజు అబ్రహాము వాళ్ళందరినీ జయించాడు, వాళ్ళని దానిమరకు తరిమి కొట్టాడని తెలిసినప్పుడు సుధమరాజు పారిపోయిన సుధమరాజు అబ్రహాం ఎత్తుక్కుంటూ వచ్చాడు. అప్పుడు 18వ వచనం కాడి నుంచి 24వ వచనంలో ఏం జరిగిందంటే, అబ్రహామును మిల్కీసెదెక ఆశీర్వదించడం. అది ఇక్కడ జరిగేటువంటి సందర్భం. చూడండి, 18వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, షాలేము రాజు అయినటువంటి మిల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాడు. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. ఈ మిల్కీసెదెకు సర్వోన్నతి దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సమసృష్టికు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడుగాక అని. ఏమని ఆశీర్వదించారు చూడండి. ఆకాశమునకు భూమికి సర్వసృష్టికి సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడుగాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడుగాక. ఎవరు అబ్రహామును జయించాడు? అబ్రహాము శక్తిని బట్టి జయించాడా? దేవుడు జోక్యం చేసుకుని అబ్రహాము జయింపబడ్డాడా? అంటే దేవుడు జోక్యం చేసుకుని అబ్రహాముకి విజయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించేటువంటి మిల్కీసెదెకు అంటే, నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగాక అని చెప్పింది. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి పదోవంతు ఇచ్చాడు. ఇక జరిగినటువంటి సందర్భం మనం పరిశీలిస్తే, అబ్రహాము అన్నిట్లో కూడా ఆ కొల్లగా ఉన్నటువంటి సొమ్మంతట్లో 10వ వంతు మిల్కీసెదెకు ఇచ్చాడు. అంటే అబ్రహాముకి దేవుడు ఆజ్ఞాపించాల నాకు ఇవ్వమని. అబ్రహాం మనసు అలాంటిది అన్నమాట. అంటే దేవునికి ఇచ్చే విషయంలో అబ్రహాముకున్న మనసు ఎలాంటిదో చూడండి. ఈరోజు మనము కూడా దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు ఇవ్వమన్నాడు కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి, ఆజ్ఞాపించాడు కాబట్టి దేవుడికి ఇవ్వటం కాదు. దేవునికి సంతోషంగా ఇవ్వటం అనేది ఒక మంచి విధానం. దేవుడికి ఇస్తేనే మనం ఆశీర్వదింపబడతామన్నటువంటి ఒక ఆలోచనతో దేవుడికి ఇవ్వాలి. అబ్రహాంకి ఆ మంచి స్వభావం ఉంది. ఈరోజు మనం కూడా అలాంటి స్వభావాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇష్టపడి దేవుడికి ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన మనకు అవసరమైంది. 20వ వచనం కాడి నుంచి 24వ వచనం వరకు ఏం జరిగిందంటే, అబ్రహాము సుధమరాజుల మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. ఈ సుధమరాజు అబ్రహాం దగ్గరికి ఎదుర్కొని, అప్పుడు ఏమంటున్నాడు సుధమరాజు 20వ వచనం కాంచి మనం చదివితే, సుధమరాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకోమని అబ్రహాం చెప్పాడు. ఇప్పుడు లోకస్తులకి దేవుడిని ఎందుకు విశ్వాసం గల వారికి తేడా చూడండి. ఇక్కడ అర్థమైంది. అబ్రహాము ఏమంటాడంటే, నేను దేవుడు నాకు ఆశీర్వదించి నా శత్రువు మీద విజయం కలిగేశాడని అబ్రహాం నమ్మాడు. లోకస్తుడైనటువంటి ఈ సుధమరాజు దేవుడు చేసిన కార్యంగా గుర్తించట్లా. అది మనుషులు శక్తి వల్ల ఆ సుధమరాజు ఓడించేటువంటి కదలమోయూరిని, వాళ్ళ యొక్క ఆ రాజులని ఈ 318 మందిని జయించారు అని చూస్తున్నారు. ఇక్కడ సుధమరాజు ఏమో మనుషుల బలాన్ని చూస్తున్నాడు, అబ్రహాం ఏమో దేవుని శక్తిని చూస్తున్నాడు. కాబట్టి ఆత్మీయులకు శరీర సంబంధాలకు ఉన్న తేడా ఇది. ఆత్మ సంబంధాలు దేవుని శక్తిని చూస్తారు, శరీర సంబంధాలు మనుషుల యొక్క శక్తిని చూస్తారు. కాబట్టి మనం ఈ లోకంలో శరీర సంబంధంగా ఉంటే మనుషులని శక్తిని, మనుషుల యొక్క విధానాన్ని బట్టి అది మంచిదిగా చూస్తాం, అది గొప్పదిగా చూస్తాం.
ఆత్మ సంబంధంగా మనం జీవిస్తే దేవుని శక్తిని, దేవుని యొక్క మహత్యాన్ని బట్టి మన జీవితాన్ని, మన ఆలోచనల్ని సరి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఉన్నవాడువా, శారీరకంగా ఉన్నవాడు అని నువ్వు ఆధారపడేటువంటి విధానం బట్టే ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇక్కడ సామాన్యటువంటి విషయం. ఏదైనప్పటికీ అబ్రహాము దగ్గరికి వచ్చాడు, వాళ్ళు నాకు ఇయ్యి అన్నాడు. అప్పుడు అబ్రహాము ఏమన్నాడు చూడండి. అంటే అబ్రహాం వ్యక్తిత్వం ఎలాంటిది చూడండి. దేవుణ్ణి నమ్మిన వ్యక్తి, దేవుడి పట్ల విశ్వాసం గల వ్యక్తి ఎలా ఉందాగా వివరిస్తాడు, ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాయది ఇక్కడ మనం చూడగలుగుతాం అన్నమాట. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. నువ్వు అబ్రహాము, నేనే అబ్రహాం ధనవంతంగా చేస్తుంది అని నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగేయను, చెప్పుల వారేయను, నీ వాటిలో ఏదేను తీసుకుని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతగు దేవునివైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అన్నాడు. అంటే అబ్రహాము ఆ సొమ్మును చూసినప్పుడే మనసులో ప్రమాణం చేసుకున్నాడు, ఈ సొమ్ముల్లో ఒక్కటి కూడా నేను తీసుకోకూడదు అని. అంటే అంత సొమ్ము, అంత కొల్లగల సొమ్ము కళ్ళ ముందు అవపడితే మనిషి చలించిపోతాడు. ఇదంతా నేను తీసుకోవాలి, అనుభవించాలన్నటువంటి ఆలోచన పెరిగింది. అబ్రహాము నిబంధన చేసుకున్నాడు తన హృదయంలో, ఇదిగో దీంట్లో ఏ కొద్ది కూడా నేను తీసుకోకూడదు. అక్కడ అన్న మాట ఏంటంటే నూలు పోగాయను, చెప్పులు వారాయను అన్నాడు. ఏది కూడా నేను తీసుకోను అని తన మనసులో ప్రమాణం చేసుకున్నాడు. ఆ విషయాన్ని సుధమాలో చూస్తున్నాడు. ఇదిగో నేనే అబ్రహాం ధనవంతం చేశానని నువ్వు చెప్పుకున్నట్టు. ఎవరు ధనవంతం చేయాలి? అబ్రహాముని ధనవంతం చేయాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు అబ్రహాం చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంటే అబ్రహాంకున్న విశ్వాసం చూడండి. దేవుణ్ణి అంతగా నమ్మాడండి అబ్రహాం. దేవుడు మాటలు అంతగా నమ్మాడు. ఈరోజు మనము దేవుణ్ణి నమ్మటం అంటే మనుషుల మీద ఆధారపడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఏదైనా దొరికిద్దేమో, వస్తుందేమో, మనం ధనవంతులు అవుతామేమో అని ఆలోచిస్తూ ఉంటాం. అబ్రహాము ఆ కొల్లగన సొమ్ముని చూసి తను నిబంధన చేసుకున్నాడు. దీంట్లో చెప్పులు వారాయను, నూలు పోగా నేను తీసుకోను అని చెప్పి తను ప్రమాణం చేసుకున్నాడు. కారణం తెలుసా? ఆ సుధమరాజు నేనే గొప్ప అని చేశా అని చెప్పకూడదు లోకంలో ఎవరికి. ఇదిగో లోకంలో వాళ్ళు అబ్రహాం గొప్పడయ్యాడు కదా, దీనివల్ల తెలుసా నేను ఇచ్చినటువంటి ఆ కొల్లగల సొమ్ము, ఆ రోజు నేను ఆ సొమ్ము ఇవ్వటం వల్లే ధనవంతుడు అయ్యాడని అబ్రహాముని గురించి సుధమరాజు చెప్పుకున్నట్లు ఏది నేను తీసుకుని నేను ప్రమాణం చేసుకున్నాను అన్నాడు. ఆ పడుచువాడు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన అనేరు, ఎష్కేలు, మామే అను వారి ఏ భాగములు రావాలనో ఆ భాగములు మాత్రము వారిని తీసుకునేమో సుధమరాజు చెప్పి. అంటే ఎవరైతే ఆ యుద్ధంలో పాల్గొని భోజనం చేశారో, లేదా ఆ సహకరించిన వాళ్ళకి ఆ డబ్బు వాళ్ళ భాగాలు వాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప నాకు ఏది కూడా వద్దని చెప్పాడు అబ్రహాం. ఇక్కడ మనం నేర్చుకునే నీతి ఏంటి నీతి అని మనం పరిశీలిస్తే, మనము పొరుల సొమ్ము ఆశించకూడదు. మనల్ని గొప్పవాళ్ళుగా చేసేది యెహోవాయే, మనుషులు కాదు. మనల్ని గొప్పగా చేసేది దేవుడే కానీ మనుషుల మీద మనం ఆధారపడకూడదని అబ్రహాం యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ అధ్యాయంలో ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి, ఎంత నీతి విషయాలను మనం నేర్చుకోవచ్చు చూడండి. రాజులు ఒక పక్క 4 రాజులు, ఒక పక్క 5 రాజులు.
కదలమయోము అనేటువంటి రాజులకు సంబంధించినటువంటి వారు, సొదొమ రాజుకు సంబంధించినటువంటి వారు యుద్ధం చేశారు. యుద్ధానికి కారణం ఏంటి? యుద్ధానికి కారణం ఏంటి అంటే, ఈ కదలమయోరు సంబంధించిన వ్యక్తులు కొంతమంది కొట్టారు, హింసించారు, ఇబ్బంది పెట్టారు. అది జీర్ణించుకోలేక వారు ఏం చేశారంటే తిరుగుబడ్డారు. ఆ తిరుగుబడినటువంటి పరిస్థితి మనం పరిశీలించినప్పుడు పన్నెండు సంవత్సరాలు కదలమయోకి రాజుకు లోబడి 11 సంవత్సరంలో తిరుగుబడ్డారు. వాళ్ళు చేసిన పని ఏంది అంటే, 14వ సంవత్సరమున కదలమయోరు అతనితో కూడున్న రాజులు వచ్చి ఏం చేశారు? ఈ రెఫానీయుల్ని, ఈ జాజీయులని, ఎమీయులని, అమ్మోనీయుల్ని కొట్టి కొంతమంది ఇబ్బంది పెట్టారు. ఇలా కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా కోపించి యుద్ధానికి సిద్ధమయ్యారు. సరే, ఏదైనప్పటికీ రాజు ఓడిపోవడం జరిగింది. రాజు ఓడిపోయిన తర్వాత ఆ సొదొమ రాజుల యొక్క ఆస్తిని, అక్కడ ఉన్నటువంటి పురుషులని, స్త్రీలని చెరగని ఈ కదలమయోము రాజు తీసుకెళ్ళాడు. ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి అబ్రహాం చెప్పాడు. అబ్రహాము ఆ లోతును రక్షించడానికి వెళ్ళాడు. ఇంకా నీతి ఏంటి? ఒకటంటే, తమ్ముడు పట్ల అబ్రహాంకున్న ప్రేమ. ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? ఎలా అవసరం ఏమొచ్చింది అంటే, తమ్ముడు చెరగొని పోయాడు కాబట్టి కుటుంబం ఇబ్బంది పడుద్ది. అందుకని తమ్ముడు కోసము ఆ రాజును ఓడించడానికి వెళ్ళాడు అనమాట. రథ సంబంధం. 2, అబ్రహాము 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎవరి మీద ఆధారపడి వెళ్ళాడు? అక్కడికి దేవుడి మీద ఆధారపడి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని ఉంటాడు. అంటే దేవుడి మీద ఆధారపడి వెళ్ళటం వల్ల దేవుడు అతనికి విజయం కలుగజేశాడు. అంటే దేవుడు కుమారులు దేవుడి మీద ఆధారపడితే దేవుడు విజయం కలుగజేస్తాడు. దేవుడు అన్నిట్లో కూడా సత్ఫలితాలను ఇస్తాడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుడి మీద ఆధారపడటం అనేది ఒక మంచి పరిణామము, మంచి విషయము అనేది 2వ సంగతి. 3వ సంగతి ఏంది అంటే, అబ్రహాము 10వ వంతు ఇవ్వటం. అంటే దేవుడికి 10వ వంతు ఇవ్వటం అనేది దేవుడు చెప్పల. అంటే మెల్కీసెదెకు వచ్చి అతను ఆస్వాదించినప్పుడు మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చినట్టుగా అతను భావించాడు? దేవుడికి ఇచ్చినట్టుగా భావించాడు. అయితే ఇచ్చినప్పుడు ఏమని అనుకున్నాడు అంటే, 10వ వంతు ఇవ్వడం అనేది దేవుడు చెప్పల, కానీ 10వ వంతు ఇచ్చాడు. అదే దేవుడి ధర్మశాస్త్రం చట్టంగా అమలుపరిచాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి దేవునికి ఇస్తాడు. దేవుని ప్రేమించిన వాడు దేవునికి ఇవ్వడం. అది సూత్రం ఇక్కడ. ఓకే. 3వ విషయం ఏంటంటే, భౌతిక సంబంధాలు, ఆత్మ సంబంధాలు ఎలా ఉంటారు? సొదొమ రాజు 318 మందిని వెంట పెట్టుకునేటువంటి అబ్రహాము జయించాడు వాళ్ళని. బట్ ఆ 318 మందిలో బలము, శక్తి బాగా బలమైన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అబ్రహాం పక్షానటువంటి ఆ 318 మంది నాకు అని చెప్పాడు. నువ్వు ఆస్తంతా నువ్వు తీసుకో అని చెప్పాడు. అంటే భౌతికంగా సంబంధాలు, భౌతికమైన వాటి మీద మనసు పెడతాడు అనేది ఇక్కడ మనం చాలా చక్కగా చూడగలుగుతున్నాం. అబ్రహాము దేవుడు శక్తిని బట్టి జయించాడు వాళ్ళని. ఓకే, అది అబ్రహాం మనసులో ఉన్నటువంటి ఆలోచన. దేవుడు నన్ను గెలిపించాడు, నా తమ్ముడిని తిరిగి తెచ్చుకునేట్టుగా చేశాడు అని అబ్రహాము దేవుణ్ణి ఎందు విశ్వాసంతో ఆలోచిస్తున్నాడు. సొదొమ రాజు ఈ 318 మందిని జయించాడని సొదొమ రాజు ఆలోచిస్తున్నాడు. అది వ్యత్యాసం.
అందుకే భౌతికమైన వాటి మీద శరీర సంబంధం యొక్క ఆలోచనలు ఉంటాయి, ఆత్మ సంబంధం ఆలోచనల మీద ఆత్మీయుల యొక్క ఆలోచనలు ఉంటాయి. అందుకే నాలుగోదిగా ఆ కొల్లగొని సొమ్మంతా నువ్వు తీసుకున్నప్పుడు అబ్రహాం ఉన్నాడంటే నీ దాంట్లో నేను ఏం తీసుకోను, నేనే అబ్రహాం ధనవంతం చేశాను నువ్వు చెప్పకూడదు. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధిపరుస్తాడు, దేవుడు నన్ను ఎక్కదీస్తాడు అని ఒక గొప్ప విశ్వాసంతో అబ్రహాము నిల్చున్నాడు భూమి మీద. అంటే పొరుల సొమ్ము ఏది ఆశించకూడదు అనేటువంటి ఒక గొప్ప తీర్మానం. ఆ కొల్లగొని సొమ్ము బట్టి నేను ధనవంతుని కాకూడదు అనేది గొప్ప తీర్మానం. అదన్నీ విశ్వాస జీవితం. విశ్వాస జీవితం అంటది. ఈరోజు ఈ 14వ అధ్యాయంలో మనం ఇన్ని విషయాల నుంచి చూడండి, ఎంత గొప్ప మన ఆత్మీయ జీవితానికి